అత్తగారింటికి బిడ్డ అత్తగారింటికి పోవడము రావడం కాదట. మరి ఏమిటి స్వామీజీ అని అడిగితే స్వామీజీ చెప్పారు ఏమిటంటే వాయిదాలకి బిడ్డని కోర్టుకు పిలుచుకునేటువంటి పరిస్థితికి వెళ్ళింది అని చెప్పి. అంటే ఏమిటంటే విడాకుల స్థితి ఈరోజు నిర్మాణం, సంస్కృతి నిర్మాణం అయి ఉంది. ఒక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం మనకి హిందూ కుటుంబంలో వస్తున్నాయి. హిందూ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఆ కొత్తగా వివాహమైనటువంటి జంటను కూర్చోబెట్టి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి స్థితిలో లేదు మిత్రులారా. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. చిన్న భిన్నమైపోతుంది కుటుంబం. అంటే నేను ప్రారంభంలో చెప్పాను, మన కుటుంబం చిన్నదైపోతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశాను. ఈ మధ్య ఒక సినిమాలో ఒక క్లిప్పింగ్ చూశాను. అందులో ఉన్నటువంటి విషయం ఏమిటంటే భార్యాభర్త రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఒక ఇంట్లో ఉంటారు. ఆమె గృహిణి వంట చేస్తున్నటువంటి సమయంలో ఒక మెసేజ్ వచ్చింది ఆమెకి కూతురు నుంచి. ఏమని మెసేజ్ వచ్చింది అంటే, అమ్మా నా భర్త చాలా మంచివాడు, నా భర్త ఈరోజు స్టేటస్ లో ఫేస్బుక్ స్టోరీస్ లో వైఫ్ ఈజ్ మై లైఫ్ అని చెప్పి పెట్టుకున్నాడమ్మా అని చెప్పిందట. వెంటనే ఆ తల్లి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోయి భర్త దగ్గరికి వచ్చి భర్త పేపర్ చదువుకుంటున్నాడు. ఏమండి నాకు ఎంత మంచి అల్లుడు దొరికాడు, నా కూతురు ఎంత గొప్పది, నా కూతురు ఆ అల్లుడిని చూసుకునేటువంటి విధానము చాలా బాగుండడం కారణంగా నా అల్లుడు తన యొక్క స్టేటస్ లో వైఫ్ ఈజ్ మై లైఫ్ అంటే నా కూతుర్ని ఎంత బాగా పెంచాను చెప్పి చూడండి, నా కూతురు ఎంత గొప్పది అని చెప్పుకొని ఆ తల్లి చెప్పింది. అవునా అని చెప్పి మళ్ళా పేపర్ చదువుతున్నాడు ఉన్నటువంటి వ్యక్తి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళా వచ్చింది. ఏమండి అని చెప్పింది. ఏవో భూకంపం ఏమో వచ్చింది అనుకున్నాడు. ఏమిటంటే చూడండి మీ కొడుకు ఎంత దుర్మార్గుడో, ఏమైంది వెంటనే చెప్పింది. ఏమిటంటే తన భార్య మెసేజ్ పెట్టుకుందట స్టేటస్ లో. ఏమిటంటే మీ కుమారుడు స్టేటస్ లో పెట్టుకున్నాడంటే ఏమిటంటే మదర్ ఈజ్ మై లైఫ్ కాదు, వైఫ్ ఈజ్ మై లైఫ్ అని పెట్టుకున్నాడంట. నీ కొడుకు ఎంత దుర్మార్గుడు అయిపోయాడు, వాడికి పెళ్లి చేసిన తర్వాత వాడు ఎంత మారిపోయాడు చూడండి అనేదట. మెసేజ్ ఇద్దరు పెట్టినటువంటి వాళ్ళు ఇద్దరు భర్తలే. ఒక మెసేజ్ పెట్టినటువంటి ఏమో కూతురు మొగుడు, ఇంకొక మెసేజ్ పెట్టిన వాడేమో ఎవరు తన కన్న కొడుకు. కూతురు యొక్క భర్తని చూసేటువంటి విధానం ఏమిటి, కోడలు యొక్క భర్తని అంటే తన కొడుకుని చూసేటువంటి విధానం ఏమిటి. ఇదే హిందూ ధర్మంలో ఉన్నటువంటి కుటుంబము. మన కుమార్తె వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ, ఇంకొకరి కుమార్తెను మన ఇంటికి తీసుకొచ్చినప్పటికీ తన కన్న కూతురు లాగా చూసుకోవాల్సినటువంటి ధర్మం ఇది నేర్పింది హిందూ సమాజము. అటువంటి హిందూ సమాజంలో కూతుర్ని వేరే కోడల్ని వేరే చూసేటువంటి వికృతి సంభవించింది. దీన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ రోజున. కాబట్టి హిందూ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల విషయంలో ఆలోచన చేస్తే ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఏమిటి అంటే ఒక పిల్లవాడు కరోనా యొక్క సమయంలో 2 సంవత్సరాల పాటు విట్ అన్నటువంటి ఒక కాలేజీలో జాయిన్ చేశారు. సంవత్సరానికి 8 లక్షల రూపాయలు కట్టి. ఆ పిల్లవాడు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత రూమ్ లోకి వెళ్ళాడు, మళ్ళా భోజనం సమయానికి బయటికి వచ్చాడు, భోజనం చేసి మళ్ళా రూమ్ లోకి వెళ్ళాడు. ఏమి నాయనా ఏం చేస్తున్నావు అంటే నేను ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాను అని చెప్పి అన్నాడు. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిపాడు ఆ పిల్లవాడు. గడిపిన తర్వాత పరీక్షలు రాస్తున్నావు కదా, పరీక్షల ఫీజులు కట్టాలి అంటే వాళ్ళ నాన్నకి ఒక మెయిల్ పెట్టింది వాళ్ళ కాలేజీ నుంచి. ఏమిటి అంటే మీ పిల్లవాడు గత 2 సంవత్సరాలుగా కాలేజీకి హాజరు కాలేదు అని చెప్పాడు. ఆ తండ్రి కుదేలైపోయాడు. తెలిసినటువంటి విషయం ఏమిటంటే 2 సంవత్సరాలు రూమ్ లోకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, టయానికి టిఫిన్ తిన్నాడు, భోజనం చేశాడు, మళ్ళీ పడుకున్నాడు. ఏం చేశాడంటే ఆన్లైన్ గేమింగ్స్ లోపల ఆడుకుంటున్నాడు. అంటే 4 గోడల మధ్యలో ఉన్నటువంటి మన కుటుంబం ఏమి చేస్తోంది, మన పిల్లవాడు ఏమి చేస్తున్నాడు, మనకు అమ్మాయి ఏమి చేస్తోంది అని ఆలోచన చేసి పట్టించుకునేటువంటి ఒక స్వేచ్ఛ ఇక్కడ తల్లిదండ్రులు కోల్పోయారు. ఇది మన కుటుంబంలో సంభవించినటువంటి వికృతి. ఏ కూతురైతే ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగేటువంటి ధైర్యం ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి అమ్మా నాన్నకు ఉందా అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేయగలగాలి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మరి మన పిల్లల గురించి తెలిసినప్పుడు ఎవరి మీద పడుతుంది ఆలోచన చేయాలి. మన కుటుంబం అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉంది మిత్రులారా.